The next one, circles. If a point P is moving such that the lengths of tangents drawn from P to the circles x square plus y square minus 2x plus 4y minus 20 is equal to 0, comma x square plus y square minus 2x minus 8y plus 1 is equal to 0 are in the ratio 2:1. Then show that the locus of P is x square plus y square minus 2x minus 12y plus 8 is equal to 0. Okay. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుండి ఈ రెండు సర్కిల్స్కి ట్యాంజెంట్స్ డ్రా చేశారు. ఆ ట్యాంజెంట్స్ యొక్క లెన్స్ రేషియో అనేది 2:1గా ఉంది. సో ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే టూ సర్కిల్స్ ఈ విధంగా ఉన్నాయి. పి అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుండి సో వీటికి డ్రా చేసినటువంటి ట్యాంజెంట్స్, సో ఈ ట్యాంజెంట్ T1 అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది అనుకుందాం. ఈ ట్యాంజెంట్ సెకండ్ సర్కిల్ని T2 అనే పాయింట్ దగ్గర టచ్ చేసినట్టుగా మనం తీసుకున్నట్లయితే సో రేషియో ఆఫ్ లెన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఈజ్ 2:1. దాన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. PT1 ఈజ్ టు PT2 ఈజ్ ఈక్వల్ టు 2:1. ఓకే. సో లెన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్, సో వీటిని మనం రేషియోగా తీసుకున్నట్లయితే PT1 బై PT2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1. ఓకే. స్క్వేరింగ్ చేసినట్లయితే PT1 స్క్వేర్ బై PT2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4/1. ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 1 ఇంటూ PT1 స్క్వేర్ 1 ఇంటూ PT1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ PT2 square. Okay. Let us see continuation. PT1 square. PT1 square అంటే P అనే పాయింట్ దగ్గర నుండి ఫస్ట్ సర్కిల్కి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. సో దీన్ని మనం ఈ విధంగా డైరెక్ట్గా నోట్ చేసుకోవచ్చు. x స్క్వేర్ మీన్స్ x1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మీన్స్ y1 స్క్వేర్ మైనస్ 2x మీన్స్ x1 plus 4 y means y1 minus 20 that is equal to, so right side 4 into PT2 square. So second circle మనం 4 తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే. సో 4 into x square 4 x1 square 4 into y1 square. సో ఎట్ ఏ టైం దీన్ని మనం 4 తో మల్టిప్లై చేసి నోట్ చేసుకుందాం. మైనస్ 4 2 8x1 మైనస్ 4 8 32y1 ప్లస్ 4 1 4. ఓకే. 4 ఇంటూ PT2 స్క్వేర్ అంటే సెకండ్ సర్కిల్ని మనం 4 తోటి మల్టిప్లై చేసుకొని నోట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ మొత్తాన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే సో ఇక్కడ రైట్ సైడ్ 4x1 స్క్వేర్ ఉంది. ఈ x1 స్క్వేర్ రైట్ సైడ్ వస్తే 4x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ విచ్ బికమ్ 3x1 స్క్వేర్. 4y1 square minus y1 square which is 3y1 square. Next minus 8x1. ఈ minus 2x1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 2 అవుతుంది. minus 8 ప్లస్ 2 అంటే minus 6x1. హియర్ minus 32y1. 4y1 రైట్ సైడ్ వస్తే minus 4y1. minus 32 minus 4 become minus 36y1. ఓకే. సో ఇక్కడ ప్లస్ 4 ఉంది, ఇక్కడ minus 20. మైనస్ 20 రైట్ సైడ్ వస్తే ప్లస్ 20 ప్లస్ 4 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఈ మొత్తం కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 3 1 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 3 2 మైనస్ 2x 3 12 మైనస్ 12y 3 8 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore, this is the locus of P. X square plus y square minus 2x minus 12y plus 8 is equal to 0, which is the required answer.